కావలి వాయిస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పోలీసులు చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆపరేషన్ సైలెన్సర్ కార్యక్రమంలో భాగంగా పెద్ద పెద్ద శబ్దాలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న బైకులపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 1వ పట్టణ సిఐ రంగనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలు చేస్తున్న 50 బైక్ సైలెన్సర్లను తొలగించారు. తొలగించిన సైలెన్సర్లను కావలి డీఎస్పీ కార్యాలయానికి తరలించి డీఎస్పీ రమణ కుమార్ ఆధ్వర్యంలో వాటిని రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. శబ్దాలు చేసే సైలెన్సర్లను ఉపయోగించి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని డీఎస్పీ హెచ్చరించారు. గత 10 రోజుల నుంచి ఆపరేషన్ మోటార్ సైకిల్స్ సైలెన్సర్స్ అంటే మోటార్ సైకిల్కి బిగించే సైలెన్స్ గురించి గత 10 డేస్ నుంచి ఒక ఆపరేషన్ నిర్వహించాము. మీరందరూ కూడా చూస్తుంటారు, రోడ్డు మీదకి వచ్చే ప్రతి వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కొంతమంది కుర్రోళ్ళు ఆ బైకులకి ఏంటంటే కంపెనీతో పాటు వచ్చిన సైలెన్స్ కాకుండా వాటిని కొంచెం మోడిఫై చేసి పెద్ద శబ్దం వచ్చేటట్టుగా వాటిని మార్చేసి చేస్తున్నారు. దాని వల్ల ఏంటంటే ఏదైనా ఒక బైకు రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద శబ్దం వస్తుంటే అందరూ చూసి ఏంటి మాకు ఈ కర్మ మరీ ఇంత శబ్దం ఈ విధంగా అని చెప్పి బాధపడేవారు చాలామంది ఉన్నారు. చాలామంది పేషెంట్లు ఉంటారు, అదేవిధంగా చిన్నపిల్లలు, అదేవిధంగా పసిపిల్లల తల్లిదండ్రులు రోడ్డు మీద ప్రయాణం చేసే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంత ఈ విధంగా శబ్దాలు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కూడా పోలీసులు కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మేము ఈ టౌన్లో కావలి పట్టణంలో ఎవరైతే పెద్ద శబ్దాలు పెట్టుకుని అంటే కంపెనీ ఇచ్చిన సైలెన్స్ కాకుండా సైలెన్సర్ మోడిఫై చేసుకొని పెద్ద శబ్దాలు వచ్చేటట్టుగా రోడ్ల మీద తిరుగుతా అదేవిధంగా శబ్ద కాలుష్యాన్ని ఏదైతే వాళ్ళు క్రియేట్ చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారో, కొంతమంది అయితే ఈ కుక్కల శబ్దాలు, నక్కల శబ్దాలు, కుక్కలు అరిచినట్టు ఇలాంటి శబ్దాలతో కూడా వికృతమైన శబ్దాలతో వేసి జనం వాళ్ళు నడిచేళ్తుంటే వాళ్ళ పక్కకి వెళ్ళి పెద్ద హార్న్ వేసేదానికి అది పెద్ద సౌండ్ వచ్చేదానికి వాళ్ళు తుల్లిబడి ఉలిక్కిబడి కింద పడి సందర్భాకుండా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చేతస్థలాన్ని కూడా ఇలాంటి వికృత వింత చేష్టాన్ని కూడా అరికడతానికి గాను మేమేంటంటే 1 టౌన్ సీఏకి 2 టౌన్ సీఏకి నేను చెప్పడం జరిగింది. ఏంటంటే సరే ఎవరైతే వికృత శబ్దాలతో పెద్ద పెద్ద శబ్దాలతో రోడ్ల మీద వెహికల్స్ చెప్తున్నారో అలాంటి వాటిని కూడా పట్టుకోమన్నాం. గత 10 రోజుల నుంచి మన 1 టౌన్ సీఏ గారు వాటి మీద స్పెషల్ లైవ్ పెట్టి సుమారు ఒక 50-60 వెహికల్స్ యొక్క సైలెన్సర్ నుంచే ఓడదీశారు. ఆ ఓడదీసేసి ఈరోజు అన్నీ కూడా వాటిని డిస్ట్రాయ్ చేసే కార్యక్రమాన్ని మన మీడియా మిత్రుల సమక్షంలో మన డిఎస్పీ ఆఫీస్ యొక్క ప్రెమిసెస్లో ఒక పెద్ద రోలర్ తెప్పించేసి ఆ రోలర్ సహాయంతో అవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రత్యేకించి కుర్రోళ్ళకి యూత్కి ఏంటంటే మీరు నడిపే బళ్ళు ఏదైనా సరే కంపెనీ వాళ్ళు ఇచ్చిన సైలెన్స్తో మీరు నడపండి. ఆ యొక్క సైలెన్స్ మీరు ఏ విధంగా మోడిఫై చేయొద్దు. మోడిఫై చేసి పెద్ద శబ్దాలు చేస్తూ మా యొక్క అందరూ చూడాలి, మా యొక్క బైక్ వైపు అందరూ చూడాలన్నట్టు అందరి యొక్క కాన్సన్ట్రేషన్ మా వైపు ఉండాలనే ఉద్దేశంతో ఏంటంటే మీరు చేసే అల్లరి పనుల వల్ల ఏంటంటే చాలామంది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి వెహికల్ చేష్ట మాత్రం ఎవరు చేస్తే మాత్రం పోలీసు వైపు నుంచి కఠిన చర్యలు తీసుకోబడుతుంది. మొదటిసారి కాబట్టి ఓన్లీ సైలెన్స్ వరకే మేము యూజ్ చేసాము. తర్వాత అయితే ఇంకా మరి వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేసి వాళ్ళని కోర్టు ద్వారా జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా ఇలాంటి న్యూసెన్స్ ఎవరైనా చేస్తుంటే వెంటనే మా పోలీస్ స్టేషన్ కానీ మా 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ అదేవిధంగా మా డిఎస్పీ ఆఫీస్ కానీ మీరు తెలియపరచండి. తెలియపరిస్తే మేము వెంటనే అక్కడ రష్ అప్ అయ్యి అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేస్తాము. కాబట్టి వీటిని ఇలాంటి సైలెన్స్ని కదా అరికట్టే విషయంలో పబ్లిక్ కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి అందరం కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి మీడియా మిత్రులు కూడా మీకు కూడా రోడ్ల మీద ఇలాంటి ఏమన్నా సంఘటనలు జరిగితే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.